హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నా మార్నింగ్ రొటీన్ మినీ బ్లాగ్ చూపిస్తాను ఈ షాప్లో. ఎర్లీ మార్నింగ్ అయితే నిద్ర లేచేసాక పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ఎక్సర్సైజ్ చేసుకుంటాను. సో దానికి అయితే ఈరోజు టైం లేదు. సో చూడండి, మార్నింగ్ అయితే ఫేస్ చాలా మెస్సీగా ఉంది కదా. ఫేస్ అంతా కొంచెం క్లీన్ చేసుకొని ఆ హెయిర్ అంతా ఫస్ట్ ఫ్లక్కర్ పెట్టుకుంటేనే నాకు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఫ్లక్కర్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం అలోవెరా జెల్ అట్లా అప్లై చేసుకొని కొంచెం మసాజ్ చేసుకుంటాను. సో నాకు కొంచెం బాగుంటుంది అనమాట. పొద్దున్న ఇలా చేసుకుంటే కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫేస్కి చాలా బాగుంటుంది, గ్లో వస్తుంది అనమాట. తర్వాత వచ్చి ఇంకా వంటకి ఇంకా రెడీ చేసేస్తున్నాను. అంత రైస్ వాష్ చేసేసిన తర్వాత ఈ రైస్ వాటర్ వేస్ట్గా పోనివ్వకుండా నేనైతే బయట చెట్లు ఉంటాయండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ చెట్లన్నిటికీ కొంచెం చాలా బాగుంటుంది. పొద్దున్నే అట్లా బయటకు వస్తే మైండ్ కూడా చాలా రిఫ్రెష్గా ఉంటుంది. నేనైతే రైస్ వాటర్ని అంతా చెట్లకి అట్లా పోసేసిన తర్వాత రైస్ పెట్టేశాను. నెక్స్ట్ నైట్ దిసోక్ బాయిల్ చేసి పెట్టింది అన్నమాట కొర్రలు. అదైతే ఇది బ్రేక్ఫాస్ట్కి చేసేస్తాను. నెక్స్ట్ తర్వాత నేను వామ్ వాటర్ అని ఒకరోజు, సోంపు వాటర్ అని ఒకరోజు అట్లా వాటర్ తాగుతుంటాము మేము మార్నింగ్ టీకి బదులు. సో అదే పెట్టాను అన్నమాట. కొంచెం 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకొని అందులో కొంచెం సోంపు వేసేసి సిమ్లో పెట్టేసి అవి కాగుతూ ఉన్నాయి. అవి కాగుతూ ఉన్నప్పుడు ఈ ఇల్లు చిమ్ముకోవచ్చు కదా అని చెప్పి ఇల్లు చిమ్ముతున్నాను. ఇల్లు చిమ్మేటప్పుడు తెలిసిందే కదా, ఆడవాళ్ళకి అన్నీ చాలా చాలా అడ్డాలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని, పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లలు, అన్నీ టాయ్స్ అని ఇవన్నీ వేసేస్తుంటారు, సామాన్లు కూడా ఆడుతూ ఉంటారు. ఇవన్నీ సర్దుకొని ఇల్లు చిమ్మకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది అనమాట. అది కూడా ఫుల్గా చిమ్మలేమో, కొంచెం చిమ్ముకొని మళ్ళీ కొంచెం పెట్టి మళ్ళీ ఇంకో వర్క్ చేసుకొని అట్లా మొత్తానికైతే ఇల్లు చిమ్మేశాను. నెక్స్ట్ అయితే అన్నం చూస్తున్నాను, పొంగొచ్చింది, కొంచెం మూత తీసేసి అలా సిమ్లో పెట్టేశాను. నెక్స్ట్ ఇవి సోంపు వాటర్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా ఫిల్టర్ చేసేసుకొని నేను మా హస్బెండ్ తీసేసుకున్నాను. హస్బెండ్ అయితే హ్యాపీగా తాగుతారు, నాకైతే తాగడానికి టైం ఉండదు. ఆ లోపు అన్నం పొంగొచ్చేసింది అనమాట. సో అన్నం వచ్చేసి అలా వాటర్ తీసేసుకొని బయట కొంచెం ఎండ వస్తుంది అనమాట. అలా సోఫాలో కూర్చొని ఆ టీని ఎంజాయ్ చేస్తున్నాను. టీ అంటే టీ కాదండి, సోంపు వాటరు. సో అలా ఎంజాయ్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్లో కొర్రల్లోకి కొంచెం ఆనియన్ ఉంటే కట్ చేసేసాను. ఈలోపు మా బాబు అయితే నిద్ర లేచాడు ఫస్ట్ నాకు తోడుగా వంట చేయడానికి. ఏదో రాస్తున్నాడు సీరియస్గా. వాడు లేచాడంటే ఇంకా పని చాలా స్లో అయిపోతుంది అన్నమాట. హస్బెండ్ నేను ఇద్దరు వాడిని మేనేజ్ చేసుకుంటూ తను రెడీ అవ్వాలి, నేను వంట చేసుకోవాలి. చాలా కష్టం ఉంటుంది అన్న పొద్దున్నే పిల్లలతో. అప్పటికి మళ్ళీ వాళ్ళతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా. సో వాడిని కాసేపు ఎత్తుకొని అట్లా ఆడించుకుంటా, నేను కాసేపు ఆడించుకుంటా, హస్బెండ్ కాసేపు ఆడించుకుంటా పనులు చేసుకుంటాము. మార్నింగ్ అయితే చాలా బిజీగా ఉంటుంది. ఫైనల్గా తన హస్బెండ్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. పప్పు చేశాను, పచ్చడి కొంచెము, కొర్రలు కొంచెము వేసి చేశాను, రైస్, అలాగే వాటర్ బాటిల్ కూడా అంతా రెడీ అయిపోయింది. మ్యాక్సిమం ఈయన బాక్స్ రెడీ అయిపోయిందంటే నాకు కొంచెం పని అయిపోయింది అన్నట్లు ఉంటుంది. తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి